కోసం ఓ భార్య ఏకంగా రౌడీ షీటర్ అయిన భర్తనే దారుణంగా సుపారీ గ్యాంగ్ తో మర్డర్ చేయించింది. తరువాత డ్రైనేజ్ లో పడేసింది. ఏమీ తెలియని దానిలా నాటకమాడింది. తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత ప్రియుడితో కలిసి మకాం పెట్టింది. అయితే ఏడాది పాటు ఈ మిస్సింగ్ కేసుతో తలబద్దలు కొట్టుకున్న పోలీసులు ఓ చిన్న క్లూ దొరకడంతో బండారం బయట పెట్టేశారు. ఆ క్లూ ఏంటి, పోలీసులు భార్య చేతిలో భర్త హతమయ్యాడని ఎలా ప్రూవ్ చేశారు తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. ఈ మధ్యకాలంలో ప్రియుడితో కలిసి భర్తలను దారుణంగా హతమార్చుతున్న సంఘటనలు రోజురోజుకి పెరిగిపోయి సమాజంలో తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు ఒకటి మర్చిపోకముందే మరొకటి చోటు చేసుకోవడంతో పురుష ప్రపంచం ఉలిక్కిపడుతోంది. భార్య ఆమె ప్రియుడి చేతిలో చావటం కంటే బెటర్ అని కొందరు భర్తలు కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక భార్యల చేతుల్లో భర్తల హత్యల పరంపరలో భాగంగా ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయించి ఏమీ తెలియనట్లు ఏడాదిగా నాటకమాడిన భార్య బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని అలీపూర్కు చెందిన ప్రీతం ప్రకాష్ ఒక రౌడీ షీటర్. అతడిపై మాదక ద్రవ్యాలు, ఆయుధాల చట్టం కింద 10కి పైగా కేసులున్నాయి. అతడి భార్య సోనియాకు హర్యానాలోని సోనీపట్కు చెందిన రోహిత్తో వివాహితర సంబంధం ఉంది. భర్త నేర ప్రవృత్తి, వేధింపులు భరించలేక ప్రియుడితో కలిసి అతన్ని అడ్డు తొలగించుకోవాలని సోనియా స్కెచ్ వేసింది. దీంతో గతేడాది జూలై 5న సోనియా తన సోదరి ఇంటికి వెళ్ళింది. ఇక అక్కడికి వచ్చిన భర్త ప్రీతంతో గొడవ జరిగింది. అదే రోజు తన సోదరి బావ అయిన విజయ్కు 50,000 రూపాయల సుపారీ ఇచ్చి తన భర్తను చంపాలని చెప్పింది. ఇక ఆ రాత్రి అక్కడే నిద్రపోయిన ప్రీతంను విజయ్ హత్య చేసి సమీపంలోని అగ్వాన్పూర్ డ్రైనేజీలో డెడ్ బాడీ పడేశాడు. అయితే సోనియా చెప్పిన పనిని ఫినిష్ చేశానని చెప్పడానికి దాన్నంతా వీడియో తీసి ఆమెకు వాట్సాప్ లో వీడియో పంపాడు. తర్వాత డిలీట్ చేశాడు. భర్త హత్య జరిగిన 15 రోజుల తర్వాత భార్య సోనం వెళ్లి తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసుగా దర్యాప్తు ప్రారంభించారు. అయితే వారాలు గడుస్తున్నా ప్రీతంకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక లావాదేవీలు గానీ, డిజిటల్ ఆధారాలు గానీ లభించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాదాపు ఏడాది తర్వాత ప్రీతం మొబైల్ నెంబర్ సోనీపట్లో యాక్టివ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదే రౌడీ షీటర్ ప్రీతం హంతకులను అడ్డంగా బుక్ చేయించింది. ఆ సిగ్నల్ ఆధారంగా పోలీసులు విచారించగా సోనం ప్రియుడు రోహిత్ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. సోనియాతో తనకున్న సంబంధం గురించి ఇద్దరూ కలిసి ప్రీతంను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్లు రోహిత్ నేరాన్ని అంగీకరించాడు. సోనియానే విజయ్కు డబ్బు ఇచ్చి హత్య చేయించిందని చెప్పాడు రోహిత్. అయితే హత్య తర్వాత ప్రీతం ఆటోను 4.5 లక్షలకు అమ్మి అతని ఫోన్ను ప్రియుడు రోహిత్కు సోనియా ఇచ్చింది. అయితే ప్రీతం హత్య జరిగినప్పుడు హర్యానా పోలీసులు ఒక గుర్తు తెలియని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఆ డెడ్ బాడీకి సంబంధించిన DNA నమూనాలతో సరిపోల్చి గుర్తింపును ధృవీకరించనున్నారు. ఇక భార్య సోనంతో పాటు ఆమె ప్రియుడు రోహిత్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మర్డర్ చేసిన విజయ్ కోసం గాలిస్తున్నారు.